జై తెలంగాణ, జై విశ్వకర్మ. నా పేరు ముగ్గురోజు పరిపూర్ణచారి. తెలంగాణ విశ్వకర్మ మనమయ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. గత వారం రోజులుగా మార్వాడీల మీద ఒక వ్యతిరేకత నెలకొంది. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఆ కారణాలేంటి, ఆ మూలాలేంటి, ఆ వ్యతిరేకతకు మూలాలు ఎక్కడ పుట్టినాయి అని ఆలోచించకుండా కొందరు కుహానా మేధావులు ఒక విధంగా రాజకీయంగా స్పందిస్తున్నారు. ఆ రాజకీయాలు దేనికోసం? ఇక్కడ తెలంగాణ ప్రజలు ముఖ్యమా, మార్వాడీలు ముఖ్యమా? అయినా మార్వాడీలను ఎవ్వరు కూడా వెళ్ళిపో అనడం లేదు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళని చేసుకోండి, కానీ మా వ్యాపారాలకు అడ్డు రావద్దు, మా వృత్తులకు అడ్డు రావద్దు. వ్యాపారం ముసుగులో చేతి వృత్తులని దోపిడీ చేస్తున్నారు. శ్రమ దోపిడీ ఒకప్పుడు జరుగుతాయి, ఇప్పుడు వృత్తి దోపిడీ జరుగుతుంది. ఇది ముఖ్యంగా అది తెలుసుకోవాలి. ఆ గోబ్యాక్ వాళ్ళని ఎవరు వెళ్ళిపో అంటున్నారు? ఫస్ట్ వ్యాపారం మాత్రమే చేసుకోండి, మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోండి, ప్రొడక్ట్స్ చేయొద్దు, కులవృత్తులని దోచుకోవద్దు, కులవృత్తుల పొట్టగొట్టొద్దు అని మేము చేస్తున్నాం. ఇంకా సోదరులు చాలామంది, అరే మీకు దమ్ముంటే మీరు వ్యాపారాలు పెట్టుకోండి, వాని పక్కల్లో ఇంకో షాప్ తీసి పెట్టుకోండి, వాడు మీ మార్వాడి అతను మిమ్మల్ని వద్దంటున్నాడా, మీకు దమ్ము లేదు, ఉట్టిగానే మొత్తుకుంటున్నారు అని అంటున్నారు. ఆ కుహానా మేధావులకు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. రైట్, మీరు అన్నది 100% కరెక్టు. మనకు వ్యాపారాలు చేతగావా? అవుతాయి. ఎందుకు అవ్వవు? వ్యాపారాలు బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం, కానీ అక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది సోదరులరా. ఉదాహరణకి మేము విశ్వకర్మలం, మేము పంచదాయలం, మేము వడ్రంగం పని చేస్తాం, బంగారం పని చేస్తాం, కమ్మరం పని చేస్తాం, బిందెలు తయారు చేస్తాం, కంచర్ వృత్తి, శిల్ప అంటే దేవతా విగ్రహాలను తయారు చేస్తాం. ఇక్కడ బంగారం పని వాళ్ళే దోచుకున్నారు. స్వర్ణకార వృత్తి, కార్పెంటర్ వృత్తి సోదరులారా, దయచేసి మీరు ఆలోచించుకోండి. మీరు ఒక ఇంటికి కబోర్డ్స్ కోసం కొటేషన్ మెటీరియల్ కోసం వెళ్తే వాడు ముందు మీరు ఒకటే అంటాడు మీతోటి, సార్ ఇక్కడ లోకల్ వాళ్ళకు సరిగా పని చేయరు, డబ్బులు ఎక్కువ అడుగుతారు, వాళ్ళు డుమ్మాలు కొడతారు, మా కార్పెంటర్స్ ఉన్నారు, మేమే మెటీరియల్ ఇస్తాం, మేమే చేస్తాం, మేమే అన్నీ చేస్తామని ఒక కస్టమర్ని డైవర్ట్ చేసి నమ్మబలికి, అయినా వాళ్ళు డబ్బులు ముందే అడుగుతారు. సార్ మేము ₹1,00,000 ఒక 5 లక్షల పని అయితే మేము 2 లక్షలు 6 నెలలకు తీసుకుంటామని కస్టమర్ని డైవర్ట్ చేసి ఆపిన 2 లక్షలు ఈ మెటీరియల్లో లాభం పొంది అక్కడి వాళ్ళకే వృత్తి ఇచ్చి వాళ్ళకే పనిచ్చుకొని మన పొట్ట మీద కొడుతున్నాడు. ఇక్కడ లోకల్ విశ్వకర్మలో పొట్ట మీద కొడుతున్నాడు. దానికోసమే విశ్వకర్మలు వ్యతిరేకము. మా వృత్తి దోపిడీ జరుగుతున్నందుకే మేము వ్యతిరేకము. మా వృత్తిని గుంజుకుంటున్నాడు, అందుకోసమే విశ్వకర్మలు వ్యతిరేకం, స్వర్ణకారులు వ్యతిరేకం. యావత్ తెలంగాణలో చేతి వృత్తుల వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యతిరేకమే. దేనికి? మా వృత్తి దోచుకుంటున్నందుకు, వృత్తి దోపిడీ చేస్తున్నందుకు వ్యతిరేకం. వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, ఎవ్వరు కాదనట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, గత 40-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఇప్పుడు మరీ పెట్టరేగిపోతున్నారు. ఆఖరికి తెలంగాణ వ్యక్తుల మీద జులుం చూపించి నువ్వెవడరా నాది తెలంగాణ అన్న కాడికి వచ్చింది. తెలంగాణ వాదులని, తెలంగాణ ప్రజలని వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యతిరేకిస్తూ ఎగతాళి చేయడం వల్ల ఆత్మగౌరవం కోసము ఈ ఉద్యమం వచ్చింది. ఇంకొకటి బిజినెస్ ఉదాహరణకు చెప్తా, మా వృత్తిలోనే చెప్తా నేను. టింబర్ మర్చెంట్స్ ఉంటాయి, కర్ర రెడీమేడ్గా కర్ర రెడీ అయ్యి ఉంటుంది. టింబర్కి వెళ్ళి నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి ఎంతవరకు చౌకోట్లకు కావాలి, దర్వాజాలకు కావాలని ఉంటుంది. ఆ కర్ర కోత దగ్గర ఉదాహరణకి ఇది లైవ్, ఎవ్వరు వచ్చినా నేను చూపిస్తా, ఏ మీడియా వచ్చినా చూపిస్తా,
ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇక్కడ జరిగే అన్యాయం నేను చూపిస్తా. హయత్ నగర్, ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాద్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్లో టింబర్లు మా విశ్వకర్మలు 7 మంది టింబర్లు పెట్టుకున్నారు. సోదరులారా బాగా గమనించండి. వాళ్ళు బిజినెస్లో ఎందుకు క్లిక్ అవుతుర్రు, మన వాళ్ళు అప్పులపాలు ఎందుకు అవుతుర్రు? మనకేమో బిజినెస్ లేదు తెలియక అనుకుంటున్నారు, కానీ ఇక్కడ కాదు. మూలం ఏంటంటే వాడు గుజరాత్ నుంచి ప్రతి ఒక్కరు కర్ర తెచ్చుకోవాలి. మార్వాడి అతనికి సపోజ్ ఒక 3000 వస్తువు 3000 ఫీట్ ఉంది అనుకుందాం. 3000 ఫీట్ ఉంటే మార్వాడి అతనికి, మార్వాడి వాడు ఏం చేస్తాడంటే 2500 ఫీట్ లెక్కిస్తాడు. అదే మన తెలంగాణ వ్యాపారస్తులు, విశ్వకర్మలు ఎవరే కానీ మనం పోతే 2900 ఇస్తాడు, 400 ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే మా మార్వాడీస్కి మేము తక్కువనే ఇస్తామని బరాబర్ చెప్తాడు. మన వాళ్ళు తెచ్చుకుంటారు. 2900కి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్లు, జిఎస్టీలు అన్నీ కలిపి సోదరులారా ఎంత కమ్మాలి? ఒక గన్ ఫీట్ మీద సపోజ్ 3200 అమ్ముతున్నాడు అనుకుందాం ఒక ఫీట్ మీద. ఓకే, కస్టమర్ ఏం చేస్తాడు? పక్కన ఇతను కూడా ఉంటాడు కదా, ఈయన షాప్కి వెళ్తాడు. ఈయన షాప్కి వెళ్తే ఈయనకి ఎంత ఇస్తుండో తెలుసా సోదరులారా? ఆయన 2400 తెచ్చుకొని 28 నుంచి 2900కి ఇస్తాడు. అప్పుడు ఎవరి బిజినెస్ క్లిక్ అవుతుంది? ఎవరు బాగుపడతారు? ఎవరు అప్పుల పాలవుతున్నారు? ఎందుకు మనకు బిజినెస్ రాక కాదు. ఇక్కడ మూలం ఏంటంటే మార్వాడి వానికి తక్కువనే ఇస్తాడు. మన లోకల్ వ్యాపారస్తులకు, తెలంగాణ వాళ్ళకు ఖచ్చితంగా 400 to 500 ఎక్కువ ఇస్తాడు. అక్కడ 500 ఎక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు వచ్చేవరకు 500 ఒక లాభం చూసుకోవాలా లేదా? ఈ రకంగా దోపిడీకి గురవుతున్నాము. మనము ఒక విచక్షణ రహితంగా కోల్పోయి మనం ఉల్టా మాట్లాడుతున్నాము. తెలంగాణ వాళ్ళకు వ్యాపారం రాదని. ఇక్కడ మూలాలు ఎక్కడున్నాయి? ఎక్కడ మార్వాడీలు ఎందుకు క్లిక్ అవుతున్నారంటే కొందరు అంటున్నారు ఏదో వాళ్ళు పొద్దున్న లేచి పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. మనం లేవమా? మనం కింద మీద నీళ్ళు పోసుకోమా? నీళ్ళు పోసుకోకుండా స్నానం చేయకుండా మురికి బట్టలతోటి చెమట కంపుతోటి తిరుగుతున్నామా? మనం దేవతా గుళ్ళకు పోవట్లేదా? మనం గుడికి పోయి పూజలు చేయట్లేదా? మనకు హిందూ ధర్మం తెలియదా? మనకన్నా ఎక్కువ చేస్తున్నాడా మార్వాడి? కేవలం మార్వాడీల వల్లనే గుళ్ళు గోపురాలు కలకలలాడుతున్నాయా? మన తెలంగాణ వాళ్ళు పూజలు చేయరా? ఇదెక్కడి న్యాయము? మన కుహానా మేధావులు తెలుసుకోవాల్సింది ఒకటే. మీరు రండి, నేను చెప్పింది అబద్ధమైతే హైదరాబాద్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కేవలం ఒక హయత్ నగర్ అనే డివిజన్లో చూపిస్తాను, హయత్ నగర్ అనే ఏరియాలో చూపిస్తాను. మన లోకల్ వ్యాపారస్తులకు వాళ్లకు ఎంత డిఫరెంట్ ఉంటుంది, ఎందుకు సక్సెస్ అవుతుంది, ఇది మూలం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేయనంటే మార్వాడీల మీద వ్యాపారం చేసుకోనడు అనట్లేదు. మనల్ని తొక్కేస్తున్నారు. మనకు వ్యాపారం రాదని ఒక బ్లేమ్ చేస్తున్నారు, ఒక ప్రాపగండ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకు వ్యాపారం రాదు, మేమే వ్యాపారం చేస్తామని. ఈ రకంగా మూలాలు ఇక్కడ పెట్టుకొని మనల్ని మనమే తిట్టుకోవడం, మనల్ని మనమే చేసుకోవడం. టోటల్గా మార్వాడి వ్యాపారులు కలకల, విశ్వకర్మలు విలవిల. ఇది ఈ రకంగా జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క వ్యాపారంలో ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. ఇది జరగకుండా మీరు నిజాయితీగా జిఎస్టీ కట్టుకుంటా, ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటా మీరు నిజాయితీగా బిజినెస్ చేస్తే, మేము కూడా నిజాయితీగా చేస్తున్నాం, మాలాగా మీరు బిజినెస్ చేయండి. మేము న్యాయంగా చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ నష్టపోతున్నాం. మీరు అన్యాయంగా చేస్తున్నారు. మార్వాడీలో అన్యాయమైనటువంటి బిజినెస్ చేసి ఒక ప్రజల్ని ఒక మెస్పరైజ్ చేసి వాడు బాగుపడుతున్నాడు. మనల్నే తిట్టించుకుంటున్నాము, మనమే కొట్లాడుతున్నాము. ఈరోజు ఏ మార్వాడీలు కూడా ఈ ఉద్యమానికి మన తెలంగాణ వదిలే అడ్డుపడుతున్నారు. ఎందుకు? ఈ విచక్షణ, ఈ అన్యాయం అరికట్టాలని ఈ తెలంగాణకి వెళ్ళి మాలాంటి వృత్తిదారులు, వ్యాపారస్తులు గొడవ పెట్టుకోవడము. గొడవ ఏం లేదు. వద్దురా నాయన, మాకొద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మా వృత్తులని దోచుకోకండి, వృత్తి దోపిడీ చేయకండి. చేతి వృత్తులు వాళ్ళు చేసుకునే వాళ్ళందరూ ఒకసారి
మీ గుండె మీద ఆత్మస్థైర్యం మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక పార్టీ లైన్ ఉంటుంది, ఎవరికైనా పార్టీ పరంగా మాట్లాడుకోండి. నేను కూడా ఒక పార్టీకి నేను ఫాలోవర్ని. ఆ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ పార్టీ తీసుకున్న విధానం కరెక్ట్ కాదు. దానికంటే ముందు నాకు ఆత్మగౌరవం ముఖ్యము, నా జాతి ఔన్నత్యం ముఖ్యము. కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడవలసి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై విశ్వకర్మ.